సి నారాయణ రెడ్డి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు సినీ నటి జమున. కుటుంబ పరంగానూ ఆయనతో తమకు అనుబంధం ఉందంటున్న జమునతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఎప్పుడు తన తొలి హీరోయిన్ జమున గారు అని చెప్తుంటారు. జమున గారు నారాయణ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబానికి ఎలాంటి అనుబంధం ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. సో నారాయణ రెడ్డి గారితో మీకున్నటువంటి అనుబంధం, మీ కుటుంబంతో పెనవేసుకుపోయిన అనుబంధం ఎలా ఉంది? నారాయణ రెడ్డి గారితో కేవలం మాకు సినిమా పరిశ్రమ ద్వారానే కాకుండా మా వారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. నారాయణ రెడ్డి గారు కూడా ఉస్మానియాలో వారు ప్రొఫెసర్. మా వారు జువాలజీ, ఆయనేమో తెలుగు. వీరిద్దరు అనుబంధం మూలంగా మాకు దగ్గర అనుబంధం ఉంది. ఇక్కడికి వచ్చాక చాలాసార్లు రమణరావు గారిని కలవడానికి మా వారికి చాలా ఇష్టం నారాయణ రెడ్డి గారు అంటే. ఇక్కడ నేను షూటింగ్కి వచ్చిన, సభల్లో కలిసి వచ్చిన మా రమణ ఎక్కడ, రమణుడేది అని అడుగుతూ ఉండేవారు. అటువంటి స్నేహబంధం ఉంది. హైదరాబాదులో ఆయన లేనటువంటి సభే లేదు. ప్రతి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు పిలిచినా కూడా పాపం ఎంతో ఇదిగా ఆయన సభలకి రావడమే కాకుండా సభాధ్యక్షులుగా ఉండడం, గొప్ప స్పీకరు. ఆయన మాట్లాడుతూ ఉంటే అలాగా అందరూ కూడా తలలు ఒప్పి క్లాప్స్ కొట్టేవాళ్ళం. ఎక్కడ అశ్లీలత దొరకకుండా చక్కటైనటువంటి పదాలతో మనసును ఓల్లాడించేటువంటి పదాలతో పాటలు రాసేవారు. అలాంటి పాటలు మీకు దొరికాయి. సో ఆ సందర్భంలో మీకు ఏమనిపించేది? అందులో నటించేటప్పుడు కానీ, ఆ సాహిత్యాన్ని మీరు వింటున్నప్పుడు కానీ ఏమనిపిస్తుంది? పగలే వెన్నెల, పగలు వెన్నెల కాయడం ఏమిటి అని ఆ పియానో పాట పాడేటప్పుడు నిజంగానే ఒక మంచి అనుభూతి. ఇది ఎక్కడ సాహిత్యం? పగలపూట వెన్నెలు కాయడం ఏమిటి? అలాగే గులేబక్క వల్ల కర్పూర కళిక వల్ల కరిగిపోవడం ఏమిటి? ఒక ఆలోచనని కాస్త ఈ సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆలోచన కలిగిస్తుంది. అటువంటి మహానుభావుడు. అలాగే మరి అంత మహాకవి కాబట్టి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. మిమ్మల్ని ఎప్పుడు నా తొలి హీరోయిన్గా అని చెప్పి చెప్పుకుంటారు. ఆ మాట విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అంత మహాకవి, అంత గొప్ప వ్యక్తి చెప్తున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆనందం కలిగేది, కృతజ్ఞతాభావం కూడా వచ్చేది. అంటే మామూలుగా ఒక పాట మీద ఒక హీరోయిన్ గురించి అట్లా చెప్పేటువంటి కవులు కానీ అస్తమానం దాని గురించి ప్రజల మధ్య జ్ఞాపకం చేయడం కానీ అటువంటిది చాలా రేరు. అది నాకు అదృష్టం. నేను చాలా గర్విస్తూ ఉంటాను. సభల్లో కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. ఆయన పేరిట ఇచ్చేటువంటి పురస్కారాన్ని కూడా మీరు అందుకున్నారు. ఆయన జ్ఞాపకార్థంగా కూడా సినారే గారి పురస్కారాన్ని అందుకున్నారు. ఇక్కడే ఉంది. అది కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. సినారే గారు కేవలం కవే కాకుండా మరి ఉన్నతమైన భావాలు. ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశారు. నాకు తెలుసు. ఈ వంశీ వాళ్ళది ఒక హోమ్ ఉంది, డిజైబుల్ హోమ్, వంశీ ఇంటర్నేషనల్. దానికి దాదాపు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 5 లక్షలు 10 లక్షలు శాంక్షన్ చేసి అక్కడ హోమ్ కూడా వారు హెల్ప్ చేయడం నాకు తెలుసు. కానీ ఒకటే సంతోషం ఏమిటి అంటే హాస్పిటల్లో ఉండి నానా బాధలు పడి కొందరిలాగా ఇవి ఎక్కించుకొని, మందులు ఎక్కించుకొని, ఇటువంటి బాధలు ఏమీ లేకుండా ప్రశాంతంగా వారి మిత్రుడు రమణరావు గారు ఏ విధంగా పోయారో అదే విధంగా ఆయన కూడా నిద్రలో ప్రశాంతంగా వెళ్ళిపోవడం మంచిది.
ఇది జమున గారు చెప్తున్నారు. సీనియర్ ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారితో తనకున్నటువంటి అనుబంధం సినిమా ఇండస్ట్రీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా తమ కుటుంబానికి ఎంతో ఆత్మీయుడైనటువంటి నారాయణ రెడ్డి గారిని కోల్పోవడం తమ కుటుంబం పట్ల కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు జమున గారు. కెమెరామెన్ పురుషోత్తంతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.